జస్టిస్ డిలేడ్ ఈజ్ నాట్ ఆల్వేస్ జస్టిస్ డినైడ్ అనే ఒక నానుడుంది. అంటే ఆలస్యమైనా సరే న్యాయం దొరుకుతుంది అన్నది న్యాయ పరిభాషలో, న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక నానుడి. దాదాపు 24 ఏండ్ల తర్వాత 24 ఏళ్ల తర్వాత తెలుగు సినీ నటి అంటే అప్పుడప్పుడే తెలుగు సినిమాలో నటిస్తున్న ప్రత్యూష కేసు సుప్రీంకోర్టు తేల్చి పారేసింది. ఈ కేసులోని నిందితుడు సిద్ధార్థ రెడ్డిని 4 వారాల్లో లొంగిపోవలసిందిగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి అనేక కోణాలున్నాయి. ప్రత్యూష కేసు ఎంత సంచలనం సృష్టించిందో అప్పట్లో. ఇది 2002 ప్రాంతంలో జరిగిన కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఈ కేసులో సిద్ధార్థ రెడ్డి, నిందితుడు సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ని కోర్టు తోసిపుచ్చింది, తిరస్కరించింది. హైకోర్టు గతంలో ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల శిక్షను విధించడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అండ్ ఈ కేసులో శవపరీక్ష పోస్ట్ మార్టం అన్‌ప్రొఫెషనల్‌గా జరిగిందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అన్‌ప్రొఫెషనల్‌గా 2002 ఏప్రిల్ 23న ఈ ఘటన జరిగింది. సినీ నటి ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి కలిసి పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగడం వల్ల ఆమె చనిపోయిందని, సిద్ధార్థ్ రెడ్డి ఆ తర్వాత కోలుకున్నాడని అప్పట్లో కేసు నమోదైన సంగతి మనందరికీ తెలుసు. సిద్ధార్థ్ రెడ్డి పైన సెక్షన్ 306 కింద కేసు నమోదైంది. అట్లాగే 2004లో ఇదే సిద్ధార్థ్ రెడ్డికి సెషన్స్ కోర్టు 5 ఏళ్ల శిక్ష విధించింది. అయితే 2004లో సిద్ధార్థ్ రెడ్డికి సెషన్స్ కోర్టు 5 ఏళ్ల శిక్ష విధిస్తే 2011లో హైకోర్టు ఈ శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది. 2 ఏళ్లకు తగ్గించడమే కాకుండా ₹50,000 జరిమానా విధించింది. ఈ తీర్పు పైన, అంటే హైకోర్టు తీర్పు పైన సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష తల్లి సరోజిని 2012లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఆమె హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి కూడా కేసు వేశాడు. అతడి శిక్షను పెంచాలంటూ నటి ప్రత్యూష తల్లి సరోజినీదేవి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో వాదనలు ముగిసిన తర్వాత 2025 నవంబర్లో జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. జడ్జిమెంటు ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు వెలువరించింది. ఈ కేసు ఎంత సెన్సేషనో మనందరికీ తెలుసు. ఈ కేసు గురించి ఒకసారి మనం చెప్పుకోవాల్సి వస్తే, అప్పుడు 2002 ఏప్రిల్లో జరిగిన ఈ ఘటన సమయంలో ప్రత్యూష వయసు 19 సంవత్సరాలు. ఆమెకు సిద్ధార్థ్ రెడ్డి ప్రియుడుగా క్లెయిమ్ చేసుకున్నాడు అప్పుడు. అయితే తర్వాత అంటే ప్రత్యూష ఆ రోజు అనుమానాస్పద స్థితిలో అనూహ్యంగా మరణించింది. ఇందుకు వీళ్ళిద్దరూ, అంటే సిద్ధార్థ్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, తాను ప్రత్యూష కలిసి ఆత్మహత్యా ప్రయత్నం చేశామని, అందువల్ల పురుగుల మందు కూల్ డ్రింక్లో కలిపి తాగామని అతను చెప్పాడు. అయితే ఆమె తల్లి సరోజినీదేవి చెప్పిన కథనం ప్రకారం ప్రత్యూషను ఉద్దేశపూర్వకంగానే చంపడం కోసమే ఆమెను పురుగుల మందు తాగించారని, విషం తాగించారని, ఇతను మాత్రం తప్పించుకోవడానికి తాను కూడా కొంత నోటికి విషం ఏదో పూసుకున్నాడని ఆమె ఆ తర్వాత ఆరోపించింది. అట్లాగే గతంలో సరోజినీదేవి వివిధ పత్రికలకు, మీడియాకు ఇచ్చిన కథనం ప్రకారం, ఇచ్చిన వివరాల ప్రకారం తన కూతురు 19 ఏళ్ల ప్రత్యూషపై 3 సార్లు అత్యాచారం జరిగిందని ఆమె ఆరోపించారు అప్పట్లో సరోజినీదేవి. అప్పుడప్పుడే సినీ తారగా ఎదుగుతున్న ప్రత్యూష అనూహ్యంగా మరణించిన సంఘటన తెలుగు రాష్ట్రాలను, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కుదిపేసింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ప్రముఖుల కొడుకులు, ముఖ్యంగా ఒక మంత్రి కొడుకు కూడా, అప్పటి టీడీపీ మంత్రి కొడుకు, అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. సో అధికారంలో ఉన్న మంత్రుల సంతానం
కొడుకులు, అట్లాగే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పిల్లలు కూడా ఈ కేసులో ఉన్న కారణంగా, ఈ కేసును పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరిగినట్లుగా సరోజినీ దేవి అప్పట్లో హైకోర్టులో కేసు వేశారు. సో, ఈ కేసు అంటే ఒక సినిమా పక్కిలో జరిగినట్టుగా మనకు అప్పట్లోనే కనిపించింది. 2002లో జరిగిన ఆ సంఘటనను కనుక మళ్ళీ మనం ఒకసారి రివైండ్ చేస్తే, ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి కలిసి హిమాయత్ వెళ్ళారు. అక్కడ కొంతమందితో కలిశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ప్రపంచానికి తెలియదు. చివరి సీన్ ఏంటంటే, ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరు కూడా అనుమానాస్పద స్థితిలో పురుగుల మందు తాగిన స్థితిలో బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు. సరోజినీదేవి ఆరోపణల ప్రకారం కారులో హిమాయత్ నగర్ నుంచి కేర్ హాస్పిటల్ వచ్చే వరకు ఆ కారులోనే అద్దాలు పైకెక్కించి కనీసం 3 సార్లు తన కూతురుపై అత్యాచారం చేసినట్లుగా ఆమె అప్పట్లో ఆరోపించారు. ఆమె ఆరోపణ అది. అయితే హిమాయత్ నగర్‌లోనే మొదట అత్యాచారం జరిగిందని, ఆ తర్వాత కారులో కూడా ఆమెపై అత్యాచారానికి వీళ్ళు కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకుల పిల్లలు అత్యాచారానికి ఒడిగట్టారని అప్పట్లో ఆమె ఆరోపించారు. సరే, ప్రత్యూష తల్లి ఆరోపణలు ఎట్లా ఉన్నప్పటికీ అప్పట్లో ఈ కేసు విషయంలో అంటే ప్రత్యూష మరణించిన సంఘటన పైన అనేక అనుమానాలు, అనేక సందేహాలు, లేకపోతే అనేక రకాల ప్రచారం కూడా జరిగింది. దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు తప్పించుకోవడానికి ప్రయత్నించారు, ఏ రకంగా బెదిరించారు. ప్రత్యూష తల్లి సరోజినీ దేవికి కూడా అప్పట్లో బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ విషయం ఆమె చెప్పారు స్వయంగా మీడియాకు. సో 2002 ఏప్రిల్‌లో జరిగిన ఈ సంఘటన పైన సో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి సెషన్స్ కోర్టు విధించిన శిక్షను మళ్ళీ 2 ఏళ్లకు హైకోర్టు తగ్గించడం, హైకోర్టు తగ్గించడాన్ని సవాలు చేస్తూ సరోజినీ దేవి అంటే ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టులో పోరాడడం. ఈ నేపథ్యంలో మొత్తం మీద సుప్రీంకోర్టులో ఫైనల్గా సిద్ధార్థ రెడ్డిని 4 వారాల్లో లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇప్పటికీ ఈ కేసు ఒక మిస్టరీ. దానికైతే ఈ కేసులో సిద్ధార్థ రెడ్డి ఒక్కడే ఉన్నాడా, ఇంకా అతనితో పాటు గతంలో ప్రత్యూష తల్లి ఆరోపించినట్లుగా ఇంకెవరైనా రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉన్నారా, కొడుకులు ఉన్నారా అనే సంగతి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. బహుశా ఈ మిస్టరీగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వ్యాలిడ్ పాయింట్స్గా భావించాలి. పోస్ట్ మార్టమే అన్‌ప్రొఫెషనల్‌గా జరిగిందని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజంగా కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అంటే అన్‌ప్రొఫెషనల్‌గా పోస్ట్ మార్టం జరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంటే నిజంగానే అప్పట్లో అధికార దుర్వినియోగం జరిగిందని భావించాలి. ఎవరైతే మంత్రులు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రముఖుల కొడుకులు ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయో వాళ్ళు ఎవరో మొత్తం మీద పోస్ట్ మార్టం చేసిన వాళ్ళను కూడా ప్రభావితం చేసి ఉండొచ్చు. ఆ తర్వాత న్యాయవాదుల్ని ప్రభావితం చేసి ఉండొచ్చు. ఈవెన్ కోర్టులను కూడా ప్రభావితం చేశారో లేదో మనకు తెలియదు. సో ఓవరాల్గా ఇందులో మనం చెప్పుకోవాల్సి వస్తే 24 ఏళ్ల తర్వాతనైనా సరే ప్రత్యూషకు సంబంధించిన విషయంలో అది న్యాయమా, పాక్షిక న్యాయమా ఏదైనా కావచ్చు, కానీ ఆలస్యమైనా సరే ఆమె కుటుంబానికి న్యాయం జరిగినట్లుగా మనం భావించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.